అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రిప్షన్స్ 3 లక్షల దగ్గరలో ఉన్నారు. 3 లక్షలు చేరుకుంటున్నాం. నెమ్మదిగా చాలా ఆర్గానిక్ వేలో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ మనకు వస్తున్న వ్యూస్కి, మన ఛానల్కి వస్తున్న వ్యూస్కి సబ్స్క్రైబర్స్ మోర్ దాన్ 6 lakhs 7 lakhs అలా ఉండాలి. ఈవెన్ 7 లక్షలు 8 లక్షలు 9 లక్షల సబ్స్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా వీడియో పోస్ట్ చేసిన గంటలో 10,000 వ్యూస్ 5,000 వ్యూస్ కూడా రావు. కానీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తే, మంచి వీడియో పోస్ట్ చేస్తే గంటలో 30,000 వ్యూస్ కూడా మనం రీచ్ అవుతున్నాం. సో అదంతా కూడా మీ ఆదరణ. అలాగే నేను ఏదైనా చెత్త కంటెంట్ చేసినా సరే దానికి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. సో అలాగే ఉండాలి. మనం చేసిన వీడియోకి నేను భిన్నమైన అభిప్రాయాలు, కామెంట్స్లో కొన్ని చెత్త కామెంట్స్ ఉంటాయి, కొన్ని వ్యాలిడ్ ఉంటాయి. అన్నీ నేను చూస్తుంటా, అన్నీ నేను మైండ్లో పెట్టుకుంటా, దానికి తగ్గట్టే నేను చేస్తుంటా. ఇప్పుడు టైం చూసారా, 5:22 అవుతుంది. ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేశా. సో ఒక అరగంటలో ముగించేసి నేను రామచంద్రపురం బయలుదేరి వెళ్ళాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రామచంద్రపురం వెళ్తున్నా. అక్కడ చిన్న పని ఉంది. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికల్లా వచ్చేస్తా. సరే, చూసుకుంటే మనుచరిత్ర ఒలింపిక్స్లో మనకి షూటింగ్లో ఒక మహిళ ఫస్ట్ టైం పథకం సాధించారు. గత ఒలింపిక్స్లో వచ్చాయి. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, అభినవ్ బింద్రా, విజయ్ కుమార్, గగన్ నారంగ్ వీళ్ళందరికీ కూడా పథకాలు వచ్చాయి ఒలింపిక్స్లో. కానీ ఒక మహిళకు రావడం ఇదే ఫస్ట్ టైం. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం. షూటింగ్లో కాంస్యం సాధించిన మను బాకర్ ఒలింపిక్స్లో పథకం గెలిచిన తొలి మహిళా షూటర్గా రికార్డు. భారత తొలి మహిళా షూటర్గా రికార్డు. పడి లేవడం అంటే పోయిన చోట వెతుక్కోవడం అంటే వాటమిని విజయానికి సోపానంగా మార్చుకోవడం అంటే సమాధానం కోసం మను బాకర్ వైపే చూడాలి. సో ఇప్పుడు ఈమె గెలిచారు కాబట్టి, ఈమె విజేత కాబట్టి ఈమె గురించి అనేక స్ఫూర్తివంతమైన కథనాలు వస్తాయి. అన్నీ కూడా ఆసక్తికరమే. ఆమె లైఫ్ స్టైల్ చాలా ఇంట్రెస్టింగ్. సరే, తర్వాత కూడా ఆమె ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆమె బలహీనంగా ఉన్న సమయంలో, అలాగే తనలో తనకు స్ఫూర్తి రగలాలి అనుకునే సమయంలో, పాజిటివ్ ఆలోచనలు రావాలి అనుకునే సమయంలో ఆమె భగవద్గీతను ఎక్కువగా చదివేవాళ్ళంట. అది మంచి ఆకట్టుకుంది ఆ లైన్. సో భగవద్గీతను చదివాను నేను అని, రెగ్యులర్గా చదివేదాన్ని అని చెప్పారు. సో భగవద్గీతలో మనకి అన్నీ ఉంటాయి. మన లైఫ్ స్కిల్స్ కానీ, మన కమ్యూనికేషన్స్, మన ఆలోచనలు, మన మైండ్, మన మనసుకు సంబంధించి ఎలా లగ్నం చేసుకోవాలి అన్నీ కూడా భగవద్గీతలో ఉంటాయి. అదే ఆమె చెప్పారు. సో ఆమె గురించే మొత్తం అన్నింటిలో కూడా మను మురిపించే ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పథకాల మోని. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా మను మురిపించే. ఈనాడు ఆంధ్రజ్యోతిలో సేమ్ మను మురిపించే అని సాక్షిలో, ఆంధ్రజ్యోతిలోనేమో మను మురిపించెన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం, ప్యారిస్లో భారత్కు తొలి పథకం. అయితే ఇక్కడ మనం సంతోషించాల్సిన అంశం ఏంటంటే ఒలింపిక్ స్టార్ట్ అయిన 2వ రోజునే మనకు పథకం వచ్చింది. సో గత ఒలింపిక్స్లో మనం 7 పథకాలు వచ్చాయి. ఈసారి డబుల్ డిజిట్ క్రాస్ అవుతాం, అట్లీస్ట్ ఒక 10వ 11వ వస్తాయని హోప్స్ ఉన్నాయి అందరికీ కూడా. అందుకని దానికి పునాది వేసేలాగా బాగుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ బోని యంగ్ బుల్లెట్ మను బాకర్కు కాంస్యం. కొత్త చరిత్ర సృష్టించిన మహిళా షూటర్. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అభినందనలు. తెలుగు తేజాలు సింధు, నిఖిత్, శ్రీజ శుభారంభం. రోయింగ్లో బాలరాజు, టేబుల్ టెన్నిస్లో మణికా బాత్రా ముందంజ. షూటింగ్లో ఫైనల్స్కు చేరిన రమిత అర్జున్. మహిళల ఆర్చరీ, స్విమ్మింగ్లో ముగిసిన భారత పోరాటం. సో స్విమ్మింగ్, ఆర్చరీలో వెనక్కి వచ్చేసినట్టే. షూటింగ్లో ఫైనల్స్కి చేరిన రమిత అర్జున్, వాళ్ళ మీద హోప్స్ ఉన్నాయి. అలాగే మనకి హోప్స్ అయితే ఇప్పుడు సింధు హోప్స్ ఉన్నాయి. తర్వాత రోయింగు, రెజ్లింగు, అలాగే హాకీ కూడా ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచినట్టున్నాం కదా. ఇట్లా ఉన్నాయి. డబుల్ డిజిట్ వెళ్తారనే ఆశ అయితే ఉంది. సరే, అది పక్కన పెడితే జాతీయ విద్యా సంస్థల దశ తిరిగేనా? వైకాపా హయాంలో స్థలం మార్పుతో ఒక్క ఇటుక పడని గిరిజన విశ్వవిద్యాలయం. నిర్మాణాలు పూర్తి కాని కేంద్రీయ వర్సిటీ ఐఐపిఈ, IIIT, ఐసర్, ఎన్ఐడిల్లో విద్యార్థులకు ఇబ్బందులు. ఎన్ఐటీలో అధ్యాపకుల కొరత. కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే సమస్యలకు పరిష్కారం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం హామీల్లో భాగంగా మనకు అనేక కేంద్ర సంస్థలు వచ్చాయి.
వాటిని 2014 నుంచి 19 వరకు ఉన్న కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకొని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, దానికి నిధులు ఏ విధంగా రాబెట్టాలి, దానిలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, భూములు ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవాలి. దురదృష్టం ఏంటో, లేదంటే తెలియనితనమో, చేతకాంతనమో, నిర్లక్ష్యమో, బాధ్యతారాహిత్యమో తెలియదు. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాల జోలికి వెళ్ళలేదు, కేంద్రం ఇచ్చే రాయితీల జోలికి వెళ్ళలేదు, కేంద్ర నుంచి మనం రాబెట్టుకోవాల్సిన ఇటువంటి కేంద్ర సంస్థల జోలికి వెళ్ళలేదు. అసలు పట్టించుకోలే. 24 గంటలు రాజకీయం రాజకీయం రాజకీయం. ఎవరిని కొట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద అక్రమ కేసు పెట్టాలి, ఎవరిని కులం పేరుతో తిట్టాలి, ఎవరెవరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఎప్పుడు ఏ కాంట్రవర్సీ నిర్ణయం తీసుకోవాలి, ఇదే తప్ప అసలు కేంద్రం నుంచి మనకు అనేక పథకాలు ఉంటాయి, దాని నుంచి ఎలా రాబెట్టుకోవాలి అనే ఆలోచనే లేదండి. కేంద్రం నుంచి మనకు రావాల్సిన అనేక నిధుల్ని దారి మళ్లించారు, కొన్ని వదిలేశారు. వాళ్ళు ఏమంటారు, అరే మేము 40 రూపాయలు ఇస్తాం, నువ్వు 40 రూపాయలు పెట్టుకో, ఒక 20 రూపాయలు లబ్ధిదారుడు పెట్టుకుంటాడు, ఒక పథకం అమలు చేద్దాం. అటువంటి బోల్డ్ ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు 45 రూపాయలు ఇస్తారు, రాష్ట్రం 45 రూపాయలు పెట్టుకుంటే 10 రూపాయలు రైతు పెట్టుకుంటే ఆ రైతు పొలంలో డ్రిప్ ఇరిగేషన్ వచ్చేది. 2019 నుంచి 22 వరకు దాన్ని పట్టించుకోవాలి. అలాగే హార్టికల్చర్లో పిఎం కిసాన్ యోజనలో భాగంగా అనేక రాయితీ పథకాలు ఉన్నాయి, వాటిని కూడా పట్టించుకోవాలి. అగ్రికల్చర్లో విద్య, వైద్యం, ఇలా అనేక విభాగాల్లో కేంద్రం నుంచి పథకాలు ఉంటాయి, వాటిని దేన్ని పట్టించుకోవాలి. చివరికి ఎన్ఆర్హెచ్ఎం, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని ఉంటుంది కదా, దాని నుంచి వచ్చిన నిధులు మళ్లించారు. అలాగే అర్బన్ ఏరియాకు వచ్చిన హెల్త్ నిధులను మళ్లించారు. అందుకని కేంద్రానికి కోపం వచ్చి చివరి 2 సంవత్సరాలు చాలా నిధులు ఆపేసింది. సేమ్ అదే కోవలోకి ఇవి కూడా వస్తాయి. కేంద్ర సంస్థలను కూడా గత 5 ఏళ్లలో ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన జాతీయ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో కొన్ని 10 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. వైకాపా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకపోవడం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత 5 ఏళ్లు పనుల్లో వేగం మందగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నందున కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే జాతీయ విద్యా సంస్థల పనులు పూర్తి కావడంతో పాటు సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలకు గత ఏడాది వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా ఈసారి బడ్జెట్లో అన్నింటికీ కలిపి ఒకే పొద్దు కింద కేటాయించారు. సో నిజంగా ప్రభుత్వం దృష్టి సారిస్తే, కేంద్రంతో ఫైట్ చేస్తే, అడిగితే ఇవన్నీ కూడా అయిపోతాయి. గిరిజన విశ్వవిద్యాలయం అయిపోద్ది, కేంద్రీయ యూనివర్సిటీ అయిపోద్ది, IIIT, ఐసర్, NID విద్యార్థులకు ఇబ్బందులు ఇవన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు అన్నమాట. అది ఈనాడులో మంచి వార్త రాశారు. బ్యానర్ వార్త అయితే మంచి ఉపయోగం, సూచనప్రాయమైన వార్త, ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇక జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు. జగనన్న అమ్మఒడికేమో తల్లికి వందనం. జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. జగనన్న గోరుముద్దకేమో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. మనబడి నాడు నేడుకేమో మనబడి మన భవిష్యత్తు. స్వేచ్ఛకేమో బాలికా రక్ష. జగనన్న ఆనిముత్యాలకేమో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. ఇలా జగనన్న 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 అని పేర్లు అన్నీ కూడా మార్చేసి గొప్ప వాళ్ళ పేర్లు పెట్టారనమాట. సో అది వైసీపీ దీన్ని కూడా విమర్శిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని కూడా విమర్శిస్తున్నారు. ఒక వ్యక్తి శాశ్వతం కాదు, 5 ఏళ్ళు మాత్రమే. ఈవెన్ గతంలో కూడా చంద్రబాబు గారు చంద్రన్న బీమా అని, చంద్రన్న కానుక, చంద్రన్న పెళ్లి కానుక అని పేర్లు పెట్టుకున్నారు. గతంలో కూడా చంద్రబాబు గారు ఆయన పేర్లు పెట్టుకున్నారు. కొన్నింటికి మాత్రం యాజ్ యూజువల్ పెద్దోళ్ళ పేర్లు పెట్టారు. అయితే గత ప్రభుత్వం అన్నిటికీ మ్యాక్సిమం జగనన్నే. ఒక 2-3 పథకాలకు మాత్రమే వైఎస్ఆర్ గారి పేరు. వైఎస్ఆర్ రైతు భరోసా అనుకుంటా, అలాగే భరోసా పెన్షన్లకు కూడా, మంత్లీ పెన్షన్లకు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఆరోగ్యశ్రీకి కూడా వైఎస్ఆర్ పేరు. అలా కొన్నిట్లకి మాత్రమే లిమిటెడ్గా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు. మిగిలిన అన్నింటికి మ్యాక్సిమం జగనన్న పేరే పెట్టారు. చిన్న వయసు, తక్కువ వయసు, అప్పుడే జగనన్న పేర్లు పెట్టి పథకాలు స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారు, నిజంగా ఆ కుర్చీలో ఉన్న వ్యక్తి శాశ్వతం కాదు, 5 ఏళ్ళే. ఆ కుర్చీలో ఉన్న వ్యక్తి పేరు పెట్టి పథకాలు ఇవ్వడం వలన దానికి సెల్ఫ్ బ్రాండింగ్ ఇచ్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? అందుకే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే పేర్లు మార్చేశారు. ఈ పేర్ల మార్పులో పవన్ కళ్యాణ్ గారి సూచన ఉంది, నారా లోకేష్ గారి ప్రయత్నం ఉంది, చంద్రబాబు గారు ఫైనల్గా అప్రూవ్ చేశారు. ముందుగా ఈ ఆలోచన ఇచ్చింది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ గారు ఇద్దరు కూడా ఈ విధంగానే ఆలోచించారు. పథకాల పేర్ల మార్పులో
కొత్త పేర్లు స్ఫూర్తినిస్తాయి. పవన్ భావితరాలకు స్ఫూర్తినిచ్చే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలని మార్చడం అనేది స్వాగతించదగిన విషయమని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. దానికి సీఎం గారు కూడా రీట్వీట్ చేసి అభినందించారన్నమాట. సివిల్స్ కళలను చిదిమేసిన నిర్లక్ష్యం. ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థుల దుర్మరణం. సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు. మృతుల్లో తెలంగాణ యువతి. నిర్వాహకుల అరెస్టు, హత్యానేరం కింద కేసు. సెంట్రల్ ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి సివిల్ శిక్షణ పొందుతున్న 3 విద్యార్థులు మృతి చెందారట. ఆ బిల్డింగ్లో సెల్లార్లో గ్రంథాలయం ఉందంట. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉంది, దానిలో సెల్లార్లో గ్రంథాలయం ఉంది. ఆ సెల్లార్లోకి వరద నీరు వచ్చింది. వాళ్ళు బయటకు వచ్చే మార్గం లేదు. దాంతో ఈ ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర బలగాలు వెళ్ళి ఈ ఎన్డీఆర్ఎఫ్ చేపట్టిన సహాయక చర్యలతో విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. అంతే, అంత ప్రమాదం. వీరిని తాన్యా సోనీ 25 ఏళ్ళు, శ్రేయ యాదవ్ 25 ఏళ్ళు, నవీన్ డాల్విన్ 24 ఏళ్ళుగా గుర్తించారు. ఇందులో తాన్యా కుటుంబం తెలంగాణలో నివాసం ఉంటుండగా శ్రేయ యూపీ, నవీన్ కేరళ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తున్న సంస్థ ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఆశలు జలసమాధి. ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో తీవ్ర విషాదం. నీట మునిగి 3 సివిల్స్ అభ్యర్థుల మృతి. ఇదిగోండి, రావూస్ స్టడీ సర్కిల్ అని ఈ బిల్డింగ్లో సెల్లార్లో గ్రంథాలయం ఉందన్నమాట. సెల్లార్లో ఉంటుందంట. మనకి ఇదే కాదు, రాజస్థాన్లో దేశవ్యాప్తంగా ఐఐటి కోచింగ్ ఫేమస్. మన తెలుగు విద్యార్థులు ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి 15 వేల మంది అక్కడికి వెళ్తారు. రాజస్థాన్లో ఐఐటి కోచింగ్ దేశవ్యాప్తంగా ఫేమస్. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకే ఎక్కువ ర్యాంకులు వస్తాయి. ఐఐటి ర్యాంకులు ఎక్కువ వాళ్ళకే వస్తాయి. ఈవెన్ మన నారాయణ, శ్రీ చైతన్యలో చదువుకున్న వాళ్ళు కూడా 1 నెల 2 నెలల్లో అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళి వస్తారంట. సో అక్కడ కూడా ఫెసిలిటీస్ ఏమంత బాగో, చాలా చండాలంగా, చాలా చెత్తగా ఉంటాయి. మన గవర్నమెంట్ హాస్టల్స్ కంటే దారుణంగా ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళి వస్తారు. కసి, ర్యాంకులు కొట్టాలనే కసి, చదువు కోసం ఆ తపన. కానీ చివరికి అనుకోని ప్రమాదం జరిగితే ఇలా అయిపోతారనమాట. ఆశలు జలసమాధి. ఏంటో ఈరోజు సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో సేమ్ హెడ్డింగ్లు పెట్టారు చూడండి. ఇది ఏది మను మురిపించే, అది కూడా సేమ్ హెడ్డింగ్ పెట్టారని ఇందాక చెప్పుకున్నాం కదా, మను మురిపించే అని. ఇది చూడండి, ఆశలు జలసమాధి. ఈ ఢిల్లీలో జరిగిన ప్రమాదం ఆశలు జలసమాధి. ఇది కూడా ఆంధ్రజ్యోతిలో సేమ్ అదే హెడ్డింగ్ పెట్టారు, ఆశలు జలసమాధి. ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి భారీగా పోటెత్తిన వరద నీరు. ఘటనలో 3 సివిల్స్ అభ్యర్థుల మృతి. మృతుల్లో బీహార్కి చెందిన తానియా సోని 24 ఏళ్ళ సింగరేణిలో పనిచేస్తున్న ఆమె తండ్రి. ఇదిగోండి, ఆశలు జలసమాధి సేమ్ హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రప్రభలో ఏం పెట్టారు? సెల్లార్లో కోచింగ్ సెంటరు ముంచెత్తిన వరద, 3 ఐఏఎస్ ఆశావహుల దుర్మరణం. ఆంధ్రప్రభ కొంచెం కొన్ని వార్తల ప్రజెంటేషన్స్, వార్తలు రాసిన తీరు, హెడ్డింగు అంత బాగుంటుంది. ఆంధ్రప్రభలో ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. ఇలా సాధారణంగా ఒకే హెడ్డింగ్ ఎందుకు పెడతారంటే, వాళ్ళు ఒకే గురువు దగ్గర శిక్షణ తీసుకున్న సబ్ ఎడిటర్లు అయి ఉంటారు. ఇటువంటి హెడ్డింగ్స్ సబ్ ఎడిటర్లు పెడతారు. డెస్కుల్లో ఉంటారు కదా, పేపర్లు డెస్కుల్లో సబ్ ఎడిటర్లు ఉంటారు, ఎడిటర్లు సబ్ ఎడిటర్లు ఉంటారు. వాళ్ళు పెడుతుంటారు ఈ హెడ్డింగ్లు. వాళ్ళు ఒకే స్కూల్లో చదువుకున్న సందర్భంలో ఇటువంటి హెడ్డింగ్స్ వస్తాయి. ఈవెన్ ఈ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే పదవికే జగన్ అనర్హుడు. శాసనసభకు వెళ్లకుండా ప్రజల్ని మోసగించినందుకు రాజీనామా చేయాలి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు. అసలు అన్నయ్యని ఇసుమంత కూడా వదలట్లేదండి షర్మిల గారు. ఏమాత్రం గ్యాప్ వచ్చినా సరే దూసుకెళ్ళిపోతున్నారు బుల్లెట్ లాగా. ఇలా ఎక్కుపెట్టి రెడీగా ఉంచుతున్నారు వాళ్ళ అన్నయ్య మీదకి. చిన్న గ్యాప్ వచ్చినా వెంటనే ఫైర్ చేస్తున్నారు. అది తగులుతుందా, పక్కలకి వెళ్ళిపోద్దా తర్వాత విషయం. ఆయన ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతుంటే, అయ్యా నీకు ప్రతిపక్ష హోదా కాదు, అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడివి, ముందు రాజీనామా చేసాయి అంటున్నారు ఆమె. ఎందుకంటే శాసనసభ సమావేశాలకు వెళ్ళట్లేదు అని. అమ్మో, మామూలుగా లేదు. ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు. చెన్నై, కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అంట.
ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా చేస్తారంట. కార్గో రవాణాలో సరికొత్త విప్లవం తెచ్చేలా ఐఐటి మద్రాసులోని ఇంక్యుబేటర్ కేంద్రంగా నడుస్తున్న ఈ ప్లేన్ విస్తృత పరిశోధనలు చేసింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీలని మార్కెట్లోకి తెచ్చేలా ఈ స్టార్టప్ కృషి చేస్తోంది. 3x3, 5x5 కొలతలతో ఎగిరే 2 రకాల ట్యాక్సీలను విడుదల చేయనుంది. 50 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరాన ఉన్న గమ్యాలకు పైలట్ వీటిని తీసుకెళ్లగలరు. ఈ ట్యాక్సీలు కారు కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. 400 మీటర్ల ఎత్తు నుంచి 5000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలవంట. అబ్బో, 1 కిలోమీటర్ ఎత్తు నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురుతాయంటండి. ఏదో బాగున్నట్టుంది. ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. సో ఆమె విశేషాలు ఏమిటి? డొక్కా సీతమ్మ 1903లో మద్రాసు ప్రభుత్వం ఆమెకు అందజేసిన ప్రశంసాపత్రం. పేదల ఆకలి తీర్చే ఆహారశాలలను రాజకీయ కక్షలతో మూసివేయించే రోజులివి. అన్నార్తుల ఆకలి కేకలు పట్టని పాలకులను చూస్తున్న కాలం ఇది. అలాంటిది పగలు రాత్రి తేడా లేకుండా ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మది. ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కొంగదీసినా చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించారు ఆమె. అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు. ఇది ఆ మహాతల్లి గొప్పతనం. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం విశేషం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యులు అన్నపిండి భవానీ శంకరం నరసమ్మ దంపతులకు 1841 అక్టోబర్లో సీతమ్మ జన్మించారు. పి గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆ రోజుల్లో వేద సభలకు ఆగిన క్రమంలో సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి 1850లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఎంతమంది వచ్చినా మాతృవాత్సల్యంతో సీతమ్మ భోజనం పెట్టేవాళ్ళు. పిఠాపురం మహారాజు మంత్రి బాటసారుల్లా మారువేషంలో వచ్చి తిన్నారని చెబుతుంటారు. డొక్కా దంపతులకు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో పెళ్లి బృందం సీతమ్మ ఇంటికి వెళ్దామని మాట్లాడుకోవడం విని దైవ దర్శనానికి వెళ్లకుండా ఇంటికి వచ్చేశారు. అబ్బా, వాళ్ళు వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న ఒక పెళ్లి బృందం సీతమ్మ ఇంటికి వెళ్ళి తిందాము అని మాట్లాడుకోవడంతో మళ్ళీ ఈ పెళ్లి బృందం వెళ్ళేసరికి ఇల్లు తాళం వేసి ఉంటుందేమో, ఎవరు ఉండరేమో అనుకుంటారని ఆమె దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి భోజనం పెట్టారంట. అలా చూసారా, ఆమె సేవలు నిత్యాన్నదానం జరిగిందనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. సో అందుకని ఆమె పేరు పెట్టారు. చాలా మంచి విషయం. ఇటువంటి పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలి. ఎంతసేపు జగనన్న చంద్రన్న ఆ పేర్లు ఏం చేసుకుంటారు? పవన్కు ధన్యవాదాలు, లోకేష్కి అభినందనలు. ఓకే. కబ్జాదారులు పెద్దిరెడ్డి సోదరులు వైకాపా నేతలే. 24 మండలాల్లో 482 మంది భూబాధితులు. ప్రైవేటు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 229 ఫిర్యాదులు. మదనపల్లిలో వెల్లువెత్తిన ఫిర్యాదులు. తిరుపతి శ్రీకాళహస్తిలోనూ 100 కోట్ల భూముల స్వాహా. వాటిపైన విచారణ కోరుతున్న ప్రజా సంఘాలు. ముల్లె సర్దుకొని పారిపోతున్న పెద్దిరెడ్డి ముఠా. అధికారిక పిఏ తుకారం ఇప్పటికే విదేశాలకు. అజ్ఞాతంలోకి వ్యక్తిగత సహాయకుడు శశిధర్. దస్త్రాల దహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. పెద్దిరెడ్డి గారి రాజకీయం క్లోజ్ అయిపోయినట్టుంది ఇదంతా చూస్తుంటే. మిథున్ రెడ్డి గారేమో మాకేమీ తెలియదు, మేము అమాయకులము, మేము ఓన్లీ నీతి నిజాయితీతోనే బతికాము, నీతి నిజాయితీతో పారదర్శక జవాబుదారీతర రాజకీయం చేస్తామని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పిఏలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారు అంటే తప్పుకు దొరికారు కాబట్టి పారిపోతున్నారు. వాళ్ళు నిజంగా తప్పు చేయలేదనుకో అక్కడే ఉండి కోర్టుల్లో పిటిషన్లు వేసుకోవచ్చు, లేదా పోలీసుల మీద రివర్స్ అయ్యొచ్చు. వేధింపులకు గురి చేస్తారని ఫైట్ చేసేవాళ్ళు. నిజంగా తప్పు చేయకపోతే ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. పారిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? గట్టిగా తిన్నారు, తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పుకు దొరికిపోకుండా పారిపోతున్నారు. మిథున్ రెడ్డి గారు మాత్రం మాకేమీ తెలియదు, మేము అదేమీ చేయలేదు, మేము ఎంతో పారదర్శకంగా ఉన్నాము, ₹1 కూడా అవినీతి చేయలేదని చెప్తున్నారు. అఫ్కోర్స్ ఎవరైనా అదే చెప్తారులే. ఇదిగోండి, వైకాపా నేతలు వారు అనుచరులపై వచ్చిన ఫిర్యాదులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద 20 అంట, ద్వారకానాథ్ రెడ్డి గారి మీద 8 అంట, మాధవరెడ్డి మీద 9, ఇతర వైకాపా నేతలు 27, పేర్లు ప్రస్తావించిన 69, ఇతరుల పేర్లతో 96, మొత్తం మీద 229 ఫిర్యాదులు వచ్చాయండి భూములు కాజేశారు అని. అలాగే మదనపల్లె కలెక్టరేట్ దహనం కేసులో కూడా పెద్దిరెడ్డి గారి అనుచరులు, పెద్దిరెడ్డి గారి సన్నిహితులు వాళ్ళందరూ కూడా దొరికే అవకాశం ఉంది. ఆధారాలతో సహా దొరికిపోతారు కాబట్టి వాళ్ళు కూడా మూటముల్లే సర్దుకొని పారిపోతున్నారంటండి.
మదనపల్లి ప్రమాదం గుట్టు ఎంఆర్ఐ డేటా విప్పింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని తేల్చిన నిపుణులు 3 రోజుల డేటా ఆధారంగా విశ్లేషణ. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విద్యుత్ సేఫ్టీ అధికారులు. ఒకవైపు విద్యుత్ సేఫ్టీ అధికారులు, ఒకవైపు రెవెన్యూ అధికారులు, ఒకవైపు పోలీస్ అధికారులు, 3 వైపుల నుంచి వచ్చిన రిపోర్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నా, కోర్టుకు ఇవ్వాలన్నా, ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించాలన్నా ఈ 3 రిపోర్టుల ఆధారంగా ఉంటుందన్నమాట. సో ఎటువంటి రిపోర్టులు లేకుండా ఊరికూరికి అరెస్టులు చేసేస్తే కేసు నిలబడదు. అందుకే ప్రభుత్వం వాళ్ళ మీద పట్టు బిగించే అవకాశం ఉంది ఆ కేసు మీద. మీపై నేరాభియోగం విచారణకు అందుబాటులో ఉండండి. లుక్అవుట్ నోటీసులున్న విదేశాలకు ఎలా వెళ్తారు? చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి 41A నోటీసులు జారీ. విచారణ అనంతరం ఇంటికి వెళ్ళడానికి అనుమతి. సో ఆయన్ని మొన్న రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి నిన్న పొద్దున్న అరెస్ట్ చేశారు. నిన్న పొద్దున్న రిలీజ్ చేశారు. $2,500 కోట్ల భూమి అమ్మేద్దామని కొట్టుమిట్టాడారు. హతీరామ్జీ మఠానికి నవీ ముంబైలో 84 ఎకరాలు. దీనిపై అనేక వివాదాలు, కోర్టుల్లో కేసులు. విక్రయించేద్దామంటూ గత ప్రభుత్వ ధార్మిక పరిషత్లో చర్చ. ఓ అమాత్యుని ఒత్తిళ్లతో తతంగం. కోర్టు కేసులతో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బ్రేక్. ఆ అమాత్యుడు ఎవరో హెడ్డింగ్లో పెట్టేశారు. కొట్టుమిట్టాడారు. ఆ అమాత్యుడు, ఆ మంత్రి ఎవరో తెలిసిపోయింది కదా. అది నవీ ముంబై విమానాశ్రయానికి సమీపంలోనే అత్యంత విలువైన భూమి. దాని అసలు యజమాని తిరుపతి కేంద్రంగా ఉండే హతీరామ్జీ మఠం. ఏపీ దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఈ మఠం భూమిని అమ్మేసేందుకు గత ప్రభుత్వం తెర వెనక ప్రయత్నాలు జరిగాయి. తిరుపతి నుంచి దూరంగా ముంబైలోని ఉన్న ఆ స్థలాన్ని కాపాడటం కష్టంగా ఉందని, కోర్టులో కేసులు ఉన్నాయని, ఈ గొడవంతా ఎందుకని సాకు చూపించి విక్రయించేస్తే సరి అంటూ ఓ అమాత్యుడు కొట్టుమిట్టాడారు. అంటే ఒక భూమికి వివాదాల్లో కాంట్రవర్సీలు ఉంటే తక్కువ రేటుతో అమ్మేయచ్చు. కాంట్రవర్సీ సృష్టించేది వాళ్ళే, దాన్ని అమ్మాలని ప్రయత్నించేది వాళ్ళే, కొనుక్కునేది వాళ్ళే అవుతారు. ఎందుకంటే కాంట్రవర్సీ ఉంటే, డిస్ప్యూట్ ఉంటే రేటు తగ్గుద్ది. ఇప్పుడు 50 లక్షలు ఉన్న భూమిని 20 లక్షలకో 15 లక్షలకో అమ్మేస్తారు. అది డిస్ప్యూట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళే కొనుక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళే అధికారంలో ఉంది కాబట్టి దాన్ని డిస్ప్యూట్ సరిచేస్తారు. అంటే 50 లక్షల భూమిని 15 లక్షలకు కొట్టేసి, వివాదాస్పదంగా మార్చి 15 లక్షలకు కొట్టేసి, ఆ తర్వాత వివాదాలు సరిచేసి దాన్ని క్లీన్ భూమిగా మారుస్తారు. అది ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వం చెయ్యాలనుకుంది. కానీ ఎన్నికల కోడ్ అది ఇది వచ్చి లేట్ అయ్యి ఆగిపోయిందనమాట. నిలిచిన రుణం, పనులకు గ్రహణం. ఆగిన పర్యాటక హోటళ్లు, రిసార్ట్ల ఆధునికీకరణ. బెర్మ్ పార్క్ తనఖాకు సాంకేతిక సమస్యలు. బొగ్గనవారి అడ్డదారి. మాజీ మంత్రి కోసం పోలీసు శాఖ స్థలం దారాదత్తం. గత ప్రభుత్వం హయాంలో పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం. ఇల్లు లేకపోయినా 230 కోట్లతో రోడ్డు నిర్మాణం. అడ్డగోలుగా ఇదే చూడండి. నేను మొన్న ఒక లోన్స్ అప్పు లెక్క చెప్పాను. అందులో కొంత మిస్యూజ్ అయిందని చెప్పాను. ఇటువంటి మిస్యూజ్లే ఎక్కువ అనమాట. సరే, ఇవన్నీ ఈనాళ్ళ వార్తలు. సాక్షికి వెళ్తే సాక్షిలో బ్యానర్ వార్త ఏంటంటే, ఉపాధికి హాని అంట. నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గుణపం. టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపు. తమ వాళ్ళనే నియమించాలంటూ అధికారులకు బెదిరింపులు. ఇప్పుడు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి. వాళ్ళు కూడా చాలా చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లని, రేషన్ డీలర్లని మార్చేశారండి. అప్పటి వరకు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లని, రేషన్ డీలర్ని మార్చేసి వీళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకున్నారండి. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందండి, వీళ్ళు కూడా మారుస్తారు. సహజమే కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు అనుకూలమైన ఫీల్డ్ స్టాఫ్ని పెట్టుకోవడం చాలా సర్వసాధారణం. గత ప్రభుత్వంలో వీళ్ళు మార్చకపోతే ఇప్పుడు వీళ్ళు మార్చరు. గతంలో వైసీపీ కనుక వీళ్ళ జోలికి వెళ్ళకపోయినా, రేషన్ డీలర్ల జోలికి వెళ్ళకపోయినా ఈ ప్రభుత్వం కూడా మార్చేది కాదు. వాళ్ళని పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చాక వీళ్ళని పెట్టుకుంటారు. అది సర్వసాధారణం. సాధారణమైన అంశాలని బ్యానర్ వార్తగా రాసి ఏదో జరిగిపోతున్నట్టు సృష్టించడం సాక్షిగా చెల్లింది. ఏదో జరిగిపోతుంది, ఏదో ఒక పెద్ద తతంగం జరిగిపోతుంది, భూమి బద్దలైపోయే అంశం జరిగిపోతుంది అన్నట్టు రాసేస్తున్నారు రోజును. నిన్నేమో బదిలీల్లో డబ్బులు తీసుకుంటున్నారంట. అది సర్వసాధారణం. అది ప్రజలకేమీ నష్టం ఉండదు. అది ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు జరిగేదే. అలాగే ఇది కూడా సర్వసాధారణం. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే వాళ్ళని పెట్టుకుంటారు. రేషన్ డీలర్నైనా, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లనైనా, కొన్ని చోట్ల అంగన్వాడీలను కూడా మార్చేస్తారు. అఫ్కోర్స్ అంగన్వాడీల జోలికి ఎవరు వెళ్ళట్లేదు, కానీ కొన్ని చోట్ల చాలా తక్కువ వాళ్ళ మీద కూడా కక్ష సాధింపులు ఉంటాయి.
తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అవి, తప్పదు. బ్రెజిల్ కంటైనర్ కేసు ఏమైంది? దీనిని దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా మెరైన్ కంపెనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు బంధువులది. 25,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. రాష్ట్ర సర్కారు విచారణ జరిపించాలి. ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించాలి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్. నిజమే, అది ఏమైందో కూడా తెలియదు. ఎప్పటి నుంచి దాన్ని మర్చిపోయాం. 4 నెలలు అయింది. మార్చి 19వ తేదీన బయటకు వచ్చింది. సిబిఐ కూడా విచారణకు వచ్చింది. ఆ తర్వాత ఏమైందో కూడా తెలియదు ఆ బ్రెజిల్ కంటైనర్. తర్వాత పోలవరం కాలువగట్టు మట్టి బొక్కేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న టీడీపీ నేతలు టిప్పర్లతో పెద్ద ఎత్తున మట్టి తరలింపు, భారీగా జేములు నింపుకుంటున్న తమ్ముళ్ళు, తవ్వకాలతో బలహీనపడుతున్న గట్టు, ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, పట్టించుకొని ఇరిగేషను మైనింగ్ అధికారులు. అది కామను. పోలవరం మట్టి ఎవరు అధికారం ఉంటో వాళ్ళు వేసేస్తారు, మట్టి ఇసుక. తర్వాత పచ్చ మీడియా డైరెక్షను, పోలీసులు ఓవర్ యాక్షన్. మదనపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో ఏకపక్షంగా విచారణ. ఆగమేఘాలపై సోదాలు, రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యం. రహస్యంగా విచారణ జరిగితే ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చింది ఎవరు? సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు కాలిపోతే డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా. నో, ఫిజికల్ రికార్డులు కాలిపోతే డిజిటల్ రికార్డులు అన్నీ ఉండవు. ఫిజికల్ రికార్డులు R&L అడంగల్ కాపీలు, RSR కాపీలు చాలా పాత పురాతన దస్త్రాల్లాగా ఉంటాయి. అవి ఆన్లైన్లో ఉండవు. డిజిటల్ రికార్డుల్లో అవన్నీ ఉండవు. డిజిటల్ రికార్డులు టెక్నికల్గా కోర్టుల్లో కూడా చూపించడానికి చెల్లుబాటు అవ్వవు. అన్ని వేళల్లో కూడా చెల్లుబాటు అవ్వవు. కాబట్టి ఫిజికల్గా ఉన్న రికార్డులే మెయిన్. సో మదనపల్లె ఘటనలో ఇంకా అరెస్టులు చేయకపోవడం తప్పు. అరెస్టులు చేసేయాలి. పెద్ద వాళ్ళని వేసి పడేయాలి. మరింత పెరిగిన గోదావరి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 15.9 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి. ఇవన్నీ సాక్షి. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుంటే బ్యానర్లో న్యాయం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కుతున్న వైసీపీ భూబాధితులు, సరైన విచారణ జరిగితే కోకొల్లలుగా అక్రమాలు, న్యాయం చేయాలంటూ మదనపల్లి సహా అన్ని ప్రాంతాల నుంచి చీమల దండుల జనం బయటికి. భూ అక్రమాలపై సీరియస్గా విచారిస్తారా? చర్యలు దాకా పోకుండా మధ్యలోనే ఆపేస్తారా? ప్రభుత్వ స్పందనపైనే బాధితుల ఆశలు. నేడు రెవెన్యూ శాఖపై చంద్రబాబు కీలక సమీక్ష. అన్ని చోట్ల మనం రోజు చెప్పుకున్నదే, అన్ని చోట్ల కూడా ఫిర్యాదులు తీసుకోవాలి అని. సర్కారు చేతికి పెద్దిరెడ్డి గుట్టు. హైదరాబాద్లో మాజీ మంత్రి సన్నిహితుడి ఇంట్లో తనిఖీలు. 4 ట్రంక్ పెట్టెల్లోని కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు సీజ్. శశికాంత్ కోసం పోలీసు బృందం గాలింపు. పెద్దిరెడ్డి పిఏ తుకారాం ఇంట్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. పోలీసుల అదుపులో తుకారాం, మదనపల్లె తరలింపు. అదేంటి, ఈనాడులోనేమో తుకారాం విదేశాలకు వెళ్ళిపోయాడని రాశారు కదా. ఈనాడులో అధికారిక పిఏ తుకారాం ఇప్పటికే విదేశాలకు అని చెప్పి రాశారు ఈనాడులో కదా. ఆంధ్రజ్యోతిలోనేమో పోలీసుల అదుపులో తుకారాం అని రాశారు, మదనపల్లెకి తరలింపు అని రాశారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇళ్లలోనూ సోదాలు. మాధవరెడ్డితో భూ లావాదేవీలపై ఆరా. మదనపల్లె భూ రికార్డుల దహనం కేసులో పురోగతి. రెండు డిఫరెంట్గా వచ్చాయండి. తుకారాం, పెద్దిరెడ్డి పిఏ తుకారాం పోలీసులలో ఉన్న ఇల్లు రాశారు, విదేశాలకని వాళ్ళు రాశారు. మనం కనుక్కొని నేను ఒక వీడియో చేస్తాను సాయంత్రం, వాస్తవం ఏంటో కనుక్కొని చేద్దాం. కబ్జాదారులపై కొరడ. వైసీపీ భూదోపిడీపై హైకోర్టు జడ్జి నేతృత్వాన్ని విచారణ. 3 సభ్యులతో కమిటీలో సీనియర్ IAS, IPS, రెవెన్యూ శాఖ ప్రతిపాదన. నేడు చంద్రబాబు సమీక్షలో నిర్ణయం. సో ఈరోజు సీఎం గారు రెవెన్యూ శాఖ మీద సమీక్ష చేయబోతున్నారు. ఈ సమీక్ష సందర్భంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అసలు ఏం చేయాలి, ఈ పెద్దిరెడ్డి మీద అలాగే వైసీపీ నాయకులు భూ అక్రమాల మీద వచ్చిన ఫిర్యాదులను ఏ విధంగా విచారణ చేయాలి అనేది. క్రిటికల్ రివర్పై విచారణ. ఆస్తుల రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్పై ప్రజల్లో వ్యతిరేకత, సర్కారు దృష్టి. అదొకటి. తర్వాత ఎడారి జీవితం. ఏజెంట్ల మోసాలు, నకిలీ వేషాలు. ప్రాణాలు దక్కితే చాలునే ఆశ. పాస్పోర్ట్ లాక్కుంటారు, జీతాలు ఇవ్వరు. చెప్పే పని ఒకటి, చేయించేది మరొకటి. యజమాని దయాదాక్షిణ్యాలపైన జీవితం. ఎడారి వీధుల్లో గొంతు తడవడము కష్టమే. సక్రమమైన విధానంలో వెళ్ళడమే మేలు. నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దు. ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు పాపం ఇక్కడ పొట్టజాత పట్టుకొని ఇక్కడ పని ఏమీ దొరక్క, ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతారు కొంతమంది. అలా వెళ్ళడానికి షార్ట్ కట్లో నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్తారు. అలా నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళారు అంటే మాత్రం అక్కడ డబ్బులు ఇచ్చి నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళారంటే మాత్రం అక్కడ జీవితం, మొన్న బయటకు వచ్చింది చూడండి శివ, అలాగే ఉంటుంది. అటువంటి ఘటనలే ఉంటాయి. అక్కడ జీవితం దుర్భరంగా ఉంటుంది. అదే అఫీషియల్గా వెళ్తే, గవర్నమెంట్ లెక్కల్లో వెళ్తే, గవర్నమెంట్ ఎంబసీలో రిజిస్టర్ చేసుకొని వెళ్తే
అక్కడ ఇక్కడ సమాచారం ఉంటే సో వాళ్ళ మీద ఎప్పటికప్పుడు ట్రేసింగ్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అని. కానీ నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్తే లెక్కల్లోకి రాదు ఆ పేరు, అప్పుడు ఇబ్బందులు పడతారు. ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు? బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ నెత్తికెక్కిందనమాట. అధికార మదం నెత్తికెక్కి రాలేదు. కారణాలు ఏమిటో సమీక్షించాలి. పునరావృతం కాకుండా కార్యాచరణ. బీజేపీ సీఎంల సమావేశంలో నిర్ణయం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కొత్తవి ప్రారంభించి పర్యవేక్షించాలి. సీఎంలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. సో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గారు మీటింగ్ పెట్టి ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు అన్నారంట. చెప్తున్నాను కదా, బలం ఉన్న చోట కూడా చాలా చోట్ల బీజేపీ ఓడిపోయింది. దానికి కారణం ఏంటంటే అభ్యర్థుల ఎంపిక తప్పు ప్లస్ నెత్తికెక్కడం. జగన్ ఇంత పిరికితనమా? సిగ్గు. ప్రజాస్వామ్య హేళన, దివాలా కోరుతనం, ప్రజలను మోసం చేయడం మీకే చెల్లు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యేకే అర్హులు కారు. అసెంబ్లీకి వెళ్ళని మీరు తక్షణమే రాజీనామా చేయాలి, షర్మిల డిమాండ్. సో ఇవి ఓకే, ఇప్పటికే టైం అయింది. 3 పత్రికలతో ముగించేద్దాం. సో ఏమైనా మాట్లాడాలన్నా లేదా నాకేమైనా మెసేజ్ చేయాలన్నా నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.